వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మీనవల్లూరు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ మరి కొంతమంది తటస్థ నాయకులు 150 మంది బొలిశెట్టి రాజేష్ తోటరాజు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషికి మద్దతుగా ఎంతోమంది జనసేనలో చేరుతున్నారన్నారు. జోగి పాటయ్య గారు మన మీనవల్లూరు గ్రామం నుంచి దాదాపుగా ఒక 50 నుంచి 100 మంది ఇవాళ రోజున జనసేనలోకి రావడం జరిగింది. జోగి పాటయ్య గారు ఏదైతే ఇవాళ జాయిన్ అయ్యారో, అయితే పూర్వం ఆయన ఏదైతే ఎలక్షన్స్ లో మన కూటమి గెలుపు కోసం ఆయన 100% ఆయన కష్టపడ్డాడు. అయితే ఏంటంటే మన ఎలక్షన్స్ అయిన తర్వాత ఎక్కడో ఆయనకి కాస్త మనస్తాపన చెందే విధంగా పార్టీలో ఉంటూనే, టీడీపీలో ఉంటూనే ఆయన ఎక్కడో చిన్న మనస్తాపన చెందటం, దాని నుంచి మరి ఆయన బయటికి రావాలని అనుకోవటం జరిగింది. తోటగోపి గారు ఆయన మాకు ఫోన్ చేసి ఇలా మన కూటమిలో వ్యక్తి బయటికి వెళ్ళడానికి గల కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది, మనం కూటమి బలపడుతున్న టైంలో అలాంటి వ్యక్తి బయటికి ఎందుకు వెళ్ళటం అనేది అని అడగటం, అలాగే నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేయటం, ఇక్కడ ఆ డిస్టర్బెన్సెస్ వద్దని మనమే కూడా ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన అందులోంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆయన వదిలేసుకునే ఆలోచన కూటమికి లేదు అని మనం వెళ్ళి ఆయన అడగడం జరిగింది. మీరు దయచేసి కూటమి నుంచి బయటికి వెళ్ళాల్సిన ఇది తీసుకోవద్దని చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి ఏదైతే ఆయనతో పాటు ఆయనకున్న అనుచరులు అనుకోవచ్చు, లేకపోతే ఆయనకున్న అక్కడున్న మంచి స్నేహితులు అవ్వచ్చు, వారందరూ కూడా వైసీపీ నుంచి కూడా మన జనసేనకి రావడానికి వాళ్ళందరూ ఇష్టపడుతున్నారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఆ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మన జనసేనలో జాయిన్ చేయించాలనే ఉద్దేశంతో ఆయన కూడా మళ్ళీ బయటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ మన దాంట్లోకి, మన జనసేనలోకి ఆయన రావడం జరిగింది. అందుకు మాత్రమే మనం ఆయన్ని ఇవాళ ఇలాగ మనం తీసుకోవడం జరిగింది తప్ప మన కూటమిలో మనకి ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయాలనేది అయితే కాదు. ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చోరీకి గురయ్యి రికవరీ అయిన సొత్తును పోలీసు అధికారులు స్వయంగా బాధితుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేశారు. భీముడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురై రికవరీ చేసిన 28 మొబైల్ ఫోన్లను, 2 వేర్వేరు చోట్ల చోరీ అయిన 17 కాసులు, బంగారు, వెండి ఆభరణాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో సిఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా సిబ్బందితో కలిసి బాధితుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రికవరీ సొమ్మును పోలీసులు స్వయంగా ఇళ్లకు వచ్చి అందజేయడం పై హర్షం వ్యక్తం చేశారు. సిఐ విల్సన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో రికవరీ సొమ్మును బాధితులకు అందజేశామన్నారు. 6/12/2024 మా ఒంట్లో దొంగలబడ్డారు. దాని నిమిత్తం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. దానికి పోలీసు వారు వెంటనే వచ్చి వాళ్ళని పట్టుకొని మాకు ఆ విలువ వస్తువులు మాయి ఏలూరు ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారి ద్వారాగా భీమవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, సిఐ గారి ద్వారాగా మా ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పారు. మేము కోర్టులు తిరగలేము, కోర్టు తిరగకుండా మాకు డైరెక్ట్ గా తెచ్చి మా ఇంటికి అప్పచెప్పారు. ఎస్పీ గారికి, పోలీసు వారికి, భీమవరం పోలీసు వారికి అందరికి కూడా, ఈఆర్ వారికి అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం ఇలా తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. ఇది అనుకోలేదండి, అసలు కానీ వెంటనే తీసుకొచ్చారు, వెంటనే పట్టేశారండి. అది మాకు చాలా సంతోషం అండి. ఇప్పుడు జరగలేదండి అసలు, వెంటనే స్పాట్ లో వితిన్ 3 గంటల్లో వాళ్ళు ఎంక్వైరీ తీసేశారు. వాళ్ళు వాట్సాప్ పెట్టేశారు, ఫోటోలు వచ్చేసినాయి, అన్ని చేసేసారు. ఇక్కడ మాకు చూపించారు. వాళ్ళని బంగారం కూడా మీకు రికవర్ చేస్తామని చెప్పారు ఆ రోజు ఎస్ఐ గారు, సిఐ గారు కూడా. చాలా ఆనందం ఉంది సార్, మాకు చాలా ఆనందం ఉందండి. మేము తిరగలేం, నాకు యాక్సిడెంట్ అయింది, మా అబ్బాయి తిరగలేదు, ఎక్కడ తిరగకుండా తెలియదండి. అందు గురించి మాకు చాలా ఆనందం ఉందండి. పోలీసు వారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారండి. ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు, అలాగే ఏలూరు డిఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు భీమడోలు సిఐ, నేను మరియు భీమడోలు ఎస్ఐ గారు, విఆర్ఓస్ అందరం కలిసి ఎవరైతే దొంగతనం కేసుల్లో కానీ, సెల్ ఫోన్లు కానీ పోగొట్టుకున్నారో వారికి తిరిగి అప్పగించే కార్యక్రమాన్ని ఈరోజు వారి ఇళ్ళకి తీసుకెళ్లి వారికి స్వయంగా అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 28 సెల్ ఫోన్లు బాధితులకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్న ఇల్లు ఇది సత్య భగవాన్ గారు అని, ఈయన కరెక్ట్ గా 1 year బ్యాక్ ఇదే ఇంట్లో ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని ఇమీడియట్ గా మనం దాని క్లూ తెలుసుకుని దొంగల్ని పట్టుకుని దాని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీని మామూలుగా అయితే వీళ్ళు కోర్టు ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుని దానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఒక మెమో ఫైల్ చేసుకుని అంతా దానికోసం డబ్బులు వెచ్చించి కోర్టు చుట్టూ తిరిగి ఆ ప్రాపర్టీని తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో ఉన్న వెసులుబాటుని మనం ఉపయోగించుకుని మనమే వారికి డైరెక్ట్గా అందజేద్దామని ఎస్పీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సత్యభగవాన్ గారి నాన్నగారు సనపల రామచంద్రరావు గారికి ఆ రోజు పోగొట్టుకున్న చోరీ సొత్తు మొత్తాన్ని ఈరోజు మధ్యవర్తుల సమక్షంలో విఆర్ఓ గారు లోకల్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి తగిన అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. వీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకి కానీ పోలీసు వారికి కానీ అప్పగించేలాగా దీన్ని అప్పగించడం జరిగింది. ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి రావడం చాలా సంతోషం అని వారు చెబుతా ఉన్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి ఎస్పీ గారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని 2019 నూతన సవరణ జరగకుండా ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపించాయని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ విమర్శించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున హాజరై 36 జీవో అమలు చేయాలని, 19-24 వేతన సవరణ వెంటనే అమలు చేయాలని, డిసిసిబిలో 25% ఉద్యోగుల నియామకాలు వెంటనే చేపట్టాలని, సహకార సంఘాలకు చెల్లించాల్సిన డివిడెంట్ వడ్డీలను వెంటనే చెల్లించాలని, కంప్యూటర్ పేరుతో విపరీతమైన పని ఒత్తిడి తగ్గించాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు నాయకులు కె రాజా రామ్మోహన్ రాయ్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణశాస్త్రి, కోశాధికారి ఈ పెద్దిరాజు, జిల్లా కన్వీనర్ పి నరసింహరాజు, సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ నాయకులు నందమూరి వెంకట సుబ్బారావు, యూనియన్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి టి గంగరాజు, శ్రీనివాస్, సత్యనారాయణ, కృష్ణరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో భాగంగా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అంశాలు మీ యొక్క హెచ్ఆర్ పాలసీకి సంబంధించి కానీ, అదేవిధంగా మీ రిటైర్మెంట్ ఏజ్ గురించి కానీ, లేదా సొసైటీకి రావాల్సినటువంటి ఇప్పుడు ఏవైతే పేర్కొన్నారో మెంబర్స్ షేర్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయవలసి వస్తుంది. కాబట్టి డిసిసిబి వాళ్ళు కూడా సొసైటీలకి 6% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఈ డిమాండ్లన్నింటినీ కూడా పరిశీలించి ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి పంపి దీన్ని కన్సిడర్ చేయమని కోరడం జరుగుతుంది. అదే ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఏవైతే ఇందులో పేర్కొన్నారో ఆ అంశాలన్నింటినీ కూడా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వం వారు దీన్ని సానుకూల వైఖరి వస్తుందని ఆశిస్తున్నారు. మురళీకృష్ణ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పారు పై అధికారులు తెలియజేస్తామని. ఏమైనా సొసైటీ ఉద్యోగులు ఈ కాలంలో మానసికంగా చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నారు. తెలియని పనిభారం పెరుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, ఇతర సమస్యలు పరిష్కారం కావట్లేదు, ఆలస్యం అవుతూ ఉన్నాయి. కాబట్టి మా అందరి తరఫున మిమ్మల్ని వారు మరింత ఒత్తిడి పై అధికారులకి మా తరఫున మీరు ఒత్తిడి చేసి ఈ జిల్లాలో కోఆపరేటివ్, ఈ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సహకార ఉద్యోగులు ఎక్కువ, అనేక వ్యాపారాలు, రైతులకు సేవా కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆర్సీఎస్ వద్ద కానీ ఇతర అధికారుల వద్ద కానీ మీరు ఉద్యోగులు పడుతున్న బాధను మరింత మనందరి తరఫున వారి గొంతుని వినిపించి మన సమస్యల పరిష్కారానికి వారు సహకరించమని, ఆ విధంగా మనం ముందుకు వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన కోటి సంతకాల ఉద్యమంలో సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా అమలాపురం పట్టణంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంతకాల పెట్టెలతో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో మాజీ మంత్రులు పినిపి విశ్వరూప్, గొల్లపల్లి సూర్యరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీ చింత అనురాధతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019, 2020లో కోవిడ్ అనుభవంతో 2022, 2021లో ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి ఏర్పాట్లు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుని అమ్ముకు తినడానికి లక్షల కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని పేదవాడికి అందవలసినటువంటి విద్యని ఎవరికో దారాదత్తం చేయడానికి మీ తాబేదారులకి కట్టబెట్టడానికే దోసు తినడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తుని ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఈరోజు 1,00,000 కోట్ల మంది సంతకాలు సేకరించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా డూప్లికేషన్ లేవు. మేమందరం కూడా అనుమానించాం ఒకప్పుడు. కానీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకొచ్చారు. ముందుకొచ్చి 1 కోటి మంది సంతకాలు చేసినటువంటి ప్రతులని ఈ రోజుని రాష్ట్రానికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకుడి నాయకత్వంలో మరి గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే విద్యా వైద్యం అనేటువంటిది ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత పేదవాడికి విద్యా వైద్యం అనేటువంటిది. ఈ బాధ్యతలు విస్మరించి వీటిని అమ్ముకు తినేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీనిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా అడ్డుకుంటాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఉద్యమం మాత్రం ఆగదనేటువంటి సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటైన కన్హాస్ శాంతి వనాన్ని సందర్శించిన చంద్రబాబు అన్ని రంగాలను ఒకే చోట మేళవించడం అద్భుతమన్న ముఖ్యమంత్రి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి నారా లోకేష్ భేటీ. 11 నవోదయ విద్యాలయాలు 4,400 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాకు విశాఖలో 1,500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే కట్టబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పీపీపీ విధానంపై అవగాహన లేమితో జగన్ కోటి సంతకాలంటూ నాటకాలు ఆడుతున్నారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలైపాలెం విజయ్ కుమార్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.